రుక్మిణి అయితే శ్యామ్తో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు నా మీద ప్రేమగా ఉన్నట్టు నటిస్తావా? నటించి ఆ రాధతో చేతులు కలిపి నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావా? నేను అస్సలు ఊహించలేదు. అసలు మీ అంతు చూస్తానని చెప్పి రుక్మిణి శ్యామ్ కాలర్ పట్టుకుంటుంది. అది విన్న శ్యామ్ అయితే నేనేమి నిన్ను మోసం చేయలేదు. నీకు బుద్ధి చెప్పాలని చెప్పి రాధతో కలిసి చేతులు కలిపాను అంతే. నీకు అయినా సరే బుద్ధి రాలేదని చెప్పి శ్యామ్ అంటూ ఉంటాడు. అది విన్న రుక్మిణి అయితే అసలు మీ పని ఇలా కాదు, నేను చెప్తాను అని చెప్పి రుక్మిణి రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న పండుని లాక్కొని వచ్చేస్తుంది. వాళ్ళ అత్తయ్య మామయ్య ఎంత ఆపినా సరే ఆగకుండా వాళ్ళని పక్కకు తోసేసి పండుని లాక్కొని వెళ్ళి కారులో కూర్చోబెడుతుంది. ఇంతలో రాధ మార్కెట్ నుండి వస్తూ ఉండగా అక్కడ అలా జరుగుతూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రుక్మిణి అయితే పండుని కారులో వేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటే రాధ ఎంత ఆపినా సరే ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.